నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప కార్పొరేషన్లోని అవినీతిని వెలికితీస్తుంటే విమర్శించడం తగదు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం. పోలతల ఆలయం వద్ద ఉపాధి పొందుతున్న తమ పట్ల దౌర్జన్యకరంగా వ్యవహరించడం తగదు. తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు హరికృష్ణ వినతి. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మినీ గోకులం షెడ్ల ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పష్టీకరణ. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి గెలిచిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలను 90% మంది ప్రజలు స్వాగతిస్తున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడపను స్వచ్ఛమైన కడపగా నీతివంతమైన పాలన అందించేలా ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా కడప కార్పొరేషన్ ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కడప కార్పొరేషన్ ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే వాటిని ప్రశ్నిస్తూ చెడిపోయిన కార్పొరేషన్కు బాగు చేసే చర్యలు చేపడుతుండగా తమ తప్పులు బయటపడతాయేమోనని గ్రహించి కక్ష సాధింపు చర్యలంటూ దుష్ప్రచారం కొనసాగిస్తున్నారన్నారు. వైసీపీ నేతల అవినీతి అక్రమాలకు బయటపెట్టే కొత్త సంస్కృతి కడపలో ప్రారంభమైందన్నారు. చివరికి తమ పార్టీ నేతల అవినీతి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదన్నారు. వైసీపీలోని ప్రధాన నాయకులు చేసిన అవినీతిని ప్రశ్నిస్తుంటే కక్ష సాధింపు అని చెప్పడం వైసీపీ నేతలకు తగదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలు ఆశిస్తున్న మేరకు నీతివంతమైన పాలన అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ మైనార్టీ నేత మన్సూర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాలు కార్పొరేషన్గా, గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాళ్ళ పరిపాలన చూసి పూర్తిగా అవినీతిమయంలో కూరుకుపోయి కడపను సర్వనాశనం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి ప్రజలను అడుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా అవినీతే, ఏ విషయంలోనూ. కార్పొరేషన్లో ఏ కార్యక్రమం జరిగినా దాంట్లో కలెక్షన్లు చేయాల్సిందే. ఇద్దరు నాయకులు పేర్లు మీకు తెలిసి, ఇద్దరు ఎవరో. 2005లో కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ రూపాంతరం చెందింది. 2005లో నుంచి 10 వరకు కానీ ఒక రకమైన పరిపాలన ఉన్నా 2014 నుంచి 24 వరకు, 25 ఈ రోజు వరకు కూడా ఈ 10 సంవత్సరాల్లో ఎంత అవినీతిమయమైందో కార్పొరేషన్లోకి ఒకసారి పోయి విజిలెన్స్ వెరిఫై చేస్తే కంపు కొడతా ఉంది. దాన్ని నిర్మూలించేదానికి, వాళ్ళ అవినీతిని ప్రజల ముందు పెట్టేదానికి మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. 90% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ 10% చాలా గగ్గోలు పెడతా ఉన్నారు, కక్ష సాధింపు అనే మాట వాడుతూ ఉన్నారు. ఇది కక్ష సాధింపులు కాదు. మీరు చేసిన అవినీతి బయటపెట్టి మీ దొంగతనాలన్నీ ప్రజలకు తెలుస్తాండాయని చెప్పి దానికి ఒక కక్ష సాధింపు అనే పేరు పెడతా ఉన్నారు. ఎప్పుడూ లేని సంస్కృతి కడపలో కొత్తగా వచ్చిందంటారు. ఎస్, కొత్త సంస్కృతే వచ్చింది. ఇప్పుడు కొత్త సంస్కృతికి తెరలేపాం. మీ అవినీతి అంతా రోడ్డుకి ఎక్కించి మీరు చేస్తున్న అక్రమ పరిపాలన అంతా ప్రజలకు తెలియాలనే ఈరోజు ఒక రకమైన అవినీతి పైన దాడి చేస్తున్నాం. 2014 నుంచి 19 మధ్యలో ఎన్టీఆర్ సుజల స్రవంతి అని చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకొచ్చి 2 రూపాయలకే మంచినీళ్ళు అని చెప్పే కార్యక్రమం తీసుకొస్తే మీ పరిపాలన వచ్చిన తర్వాత కార్పొరేషన్ మీ చేతుల్లో ఉందని స్కూళ్ళల్లో వాటర్ ట్యాంకులు పెట్టి దాని ఆధీనంలోకి తీసుకొని దాని ద్వారా
డబ్బు సంపాదన తెరలేపింది మీరు కాదా? మీ కార్పొరేటర్లు, మీ ఇద్దరు నాయకులు కాదా? పిల్లలు స్కూళ్ళల్లో తల్లిదండ్రులు మాకు అబ్జెక్షన్ ఉందని చెప్పి కంప్లైంట్లు చేస్తే కూడా అధికారం మీ చేతిలో ఉందని దాన్ని పక్కన పెట్టేసి వ్యాపారాలు చేస్తుంది మీరు కాదా? ఈరోజు అవన్నీ కూడా అవినీతిమయం. అవి ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలా, ఇవి కార్పొరేషన్ ఆస్తులు అని చెప్పి ఎమ్మెల్యే అవి ఖాళీ చేయమని చెప్పి డిఆర్సీ మీటింగ్లో మాట్లాడితే దాన్ని కక్ష సాధింపు, అది ఎంపీ ల్యాడ్స్ అని మాట్లాడతారు. ఎంపీ ల్యాడ్స్ అంటే ఎంపీ సొంత ఆస్తులా? అవి కేంద్ర ప్రభుత్వం ఎంపీకి ల్యాడ్స్ ఇచ్చింది అభివృద్ధి కార్యక్రమాలు, అవి ప్రభుత్వ ఆస్తులు. ఈరోజు కార్పొరేషన్లో ఉన్న వాటర్ ట్యాంకులు, ఆర్ఓ ప్లాంట్లు కార్పొరేషన్ ఆస్తులు. ప్రజలకు ఉచితంగా నీళ్ళు ఇవ్వాలి. మీరెవరు వ్యాపారాలు చేసే దాంట్లో మీకు ఏం హక్కు ఉంది? మీరు వ్యాపారాలు చేసుకుంటూ ఆర్ఓ ప్లాంట్లకు కరెంటు బిల్లులు కూడా స్కూళ్ళకు అటాచ్ చేసినారు. స్కూళ్ళు కూడా ఆ ఆర్ఓ ప్లాంట్లో కరెంటు బిల్లులు కడతా ఉంది. ఇంత అరాచకం చేసినారు వీళ్ళు. ఇవన్నీ బయట పెట్టి మాట్లాడుతూ ఉంటే మీరు ఈరోజు కక్ష సాధింపుల గురించి మాట్లాడుతున్నారు. అవినీతి పైన కక్ష సాధింపు జరిగి తీరుతుంది. దీంట్లో ఎక్కడ ఉపేక్షించేది లేదు, ఎంత పెద్దవారైనా. బోర్లు వేసినారు, వాల్టా చట్టంలో పర్మిషన్లు తీసుకున్నారా? ఇదే ఆర్ఓ ప్లాంట్లకు బోర్లు వేసి వాల్టా చట్టంలో పర్మిషన్లు తీసుకున్నారా మీరు? ఏ పర్మిషన్లు ఉండవు. ఎక్కడ మీకు వ్యాపారానికి అనుకూలంగా ఉంటే డబ్బు సంపాదన కోసం ఎన్ని బోర్లు ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేస్తారు. ఏ అధికారులు మీకు అడ్డం రాకూడదు, ఏ రెవెన్యూ వాళ్ళు రాకూడదు, ఏ కార్పొరేషన్ వాళ్ళు రాకూడదు. ఆ కింద స్థాయి అధికారులను కూడా ప్రలోభ పెట్టి భయపెట్టి మీ అవినీతిలో భాగస్వామ్యం చేసేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టింది ఈ ఇద్దరు నాయకులు కాదా అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళిద్దరూ సర్వనాశనం చేసి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే, మీరు చేసే అవినీతి మీద దాడి చేస్తూ ఉంటే అధికారులు కక్ష సాధింపుని మాట్లాడతారా? ఇదే కక్ష సాధింపులు అవినీతి మీద జరుగుతాయి. స్వచ్ఛమైన పరిపాలన ఇచ్చేదానికి ఉండాం మేము, అవినీతి చేసేదానికి కాదు. ఈ సందర్భంగా చెప్తున్నా, మా పార్టీ నాయకులు ఎక్కడైనా ఎవరైనా అవినీతి చేస్తే కూడా దాన్ని కంట్రోల్ చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆశించిన మేరకు, ప్రజల సంతృప్తి మేరకు నీతివంతమైన, అభివృద్ధికరమైన, సంక్షేమకరమైన పరిపాలన ఇచ్చేదానికి కట్టుబడి ఉండామనే విషయాన్ని ఈ సందర్భంగా ఒక పార్టీ అధ్యక్షునిగా ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కౌన్సిలర్లు టీడీపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పులివెందుల మున్సిపాలిటీ 13వ వార్డు కె వేలంపరివారిపల్లెలో కౌన్సిలర్ రంగనాయకుల సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ, ఎంతో కాలంగా పులివెందులలో అధికారాన్ని చెలాయిస్తున్న వైఎస్ కుటుంబం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, వేలంవారిపల్లెకు వెళ్లి చూస్తే వారు చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, త్రాగునీరు సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు. అండర్ డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా సిమెంట్ను తొలగించి మళ్లీ వాటి నిర్మించలేదని ఆరోపించారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెలమవారిపల్లె టీడీపీ నాయకులు సహదేవరెడ్డి, నారాయణ, భార్గవ, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు గతంలో ఎలా పరిపాలించారు, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పాలన ఎలా సాగుతుంది, అంతకుముందు 5 ఏళ్ళు కూడా ప్రజలు చాలా భయభ్రాంతులతో, ఒక రకమైన టెన్షన్తో ఎప్పుడేం జరుగుతుందో ఏం ఉపద్రవం వస్తుందో అన్నట్లు రాష్ట్ర ప్రజలంతా కూడా 5 ఏళ్ళు కూడా బాధించుకోవడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రజలు హ్యాపీగా ఉండడంతో ఈ ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వానికి వచ్చేసి మనం కూడా మద్దతు ప్రకటించాలా. ఇలాంటి ప్రభుత్వం వల్ల ఏదైనా ప్రజలకు మేలు జరిగే పరిస్థితి ఉందని భావించి, తర్వాత నిన్న వచ్చేసి 30వ వార్డు కౌన్సిలర్ గారు నిన్న 30వ వార్డు కౌన్సిలర్ సిద్ధయ్య గారి భార్య వచ్చి సైదా గారు పార్టీలో చేరడం జరిగింది.
తర్వాత అదే స్ఫూర్తితో ఈరోజు పులివెందుల మున్సిపాలిటీకి ఎర్రవారపల్లి వార్డుకు సంబంధించి ఇది 13వ వార్డు 13వ వార్డుకు సంబంధించి రంగనాయకులు గారు కూడా ఈరోజు స్వచ్ఛందంగా మనం చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాలా. పులివెందుల్లో 2 దఫాలు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసి ఈయన వార్డుకు సంబంధించిన ఆ ఊర్లో కూడా మొన్న ఎవరో ప్రెస్ మీట్ ఏదో సవితమ్మ మాట్లాడినారని వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చినారు ఒకరిద్దరు ఇక్కడ ఉండే నాయకులు. మీరు కూడా రండి, సాయంత్రం పూట ఎలమారపల్లెకి పోదాం. అక్కడ రోడ్లు ఏ రకంగా ఉన్నాయో, మీరు ఏ రకంగా దానిని తవ్వి అంతా అస్తవ్యస్తంగా చేశారో, అక్కడ ఎలమారపల్లె ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మీకు చేతనైతే మా దగ్గరికి రండి, మేమే మిమ్మల్ని ఎంటబడి పెట్టి పిలుచుకొని పోతాం. అక్కడ ప్రజలు ఏం మాట్లాడతారో మీరు స్వయంగా వినండి. 2 దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ కుటుంబం 78 నుంచి పులివెందుల ప్రజలు మీకు ఓట్లు వేస్తూ ఉంటే, ఈరోజు మన బాగ్రాపురం దగ్గరికి కలెక్టర్ వస్తాడని అక్కడ కూడా పోతే మహిళలంతా 50 నుంచి 100 మంది మహిళలు మాకు త్రాగునీరు లేదు అని కూడా మా దగ్గర ఇక్కడ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ రకంగా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయంటే వీళ్ళు ఏ రకంగా పరిపాలన సాగించారో ఒకసారి అర్థమవుతోంది. ఏమన్నా మాట్లాడితే లాస్ట్కు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళ మీద నెపం వేసి మేమేదో నీళ్లు రాకుండా చేసినామనే దుష్ప్రచారాన్ని కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మున్సిపాలిటీ మీదే, ఎమ్మెల్యే మీరే, ఎన్ని ఏళ్ళ నుంచి పులివెందులను పరిపాలిస్తూ ఉండి మీరు కనీసం త్రాగునీరు సౌకర్యం కూడా కల్పించలేక ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఆ నెపం వచ్చి మా మీద వేయడం ఇది నిజంగా దురదృష్టకరం. తప్పకుండా మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, ఇంకా అవసరమైతే ఇప్పటికీ ఒక 5-6 బోర్లు కూడా వేశాం. ఇంకా ఏదన్నా అవసరమైన చోట నీళ్లు పడతాయిన చోట బోర్లు వేయించి నక్కలపల్లె స్టోరేజ్ దానికి కూడా అక్కడ సమ్ లీకేజ్ అవి ఉంటే ఆ మరమ్మతులు కూడా చేసి అక్కడి నుంచి కూడా దానిలో మోటార్ల కెపాసిటీని కూడా పెంచి కొత్త మోటార్లు కూడా పెట్టించి తాగునీటికి సమస్య లేకుండా చేస్తాం. ఇంకోటి ఏంటంటే 3-4 మంత్స్ కల్లా మీకు జలజీవన్ దాంట్లో కూడా అది కనెక్షన్ కూడా అక్కడికి డిగ్రీ కాలేజీ డిప్లొమా కాలేజీ పైన ఒకటి ట్యాంకు కట్టడం ఉంది, దాంట్లోకి కూడా కనెక్షన్ ఇప్పించేట్టుగా కూడా యుద్ధ ప్రాతిపదికన మెగా కంపెనీ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి వాటికి కూడా కనెక్షన్ ఇచ్చేట్టుగా కూడా చేస్తాం. ఇవన్నీ చూసి ఇట్లా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న ఒక కౌన్సిలరు, ఈరోజు ఒక కౌన్సిలర్ చేరడం జరిగింది. మున్ముందు కూడా భారీగా చేరికలు ఉంటాయి. గ్రేడ్ 3 ఏఎన్ఎంలకు తగిన న్యాయం జరిగేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామని ఏఐటీసీ నాయకుడు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గ్రేడ్ 3 ఏఎన్ఎంలు ఏఐటీసీ నాయకులతో కలిసి డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ తొలుత జిల్లాలో 850 మందిని తీసుకొని 2 ఏళ్ల తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పి నిర్ణీత కాలం ముగిసిన కొన్ని గ్రేస్ మార్కులు అప్గ్రేడేషన్ 3 ఏఎన్ఎంల జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. కానీ వీరికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే సమయంలో కంటి వెలుగు సమస్యలకు సంబంధించి సమస్యపై నెల రోజుల తర్వాత జాయినింగ్ రిపోర్ట్ అందజేశారన్నారు. అంతేకాకుండా వీరిని అటు పంచాయతీరాజ్ ఇటు వైద్య ఆరోగ్య శాఖలకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయంతో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇది సరైన విషయం కాదని ఉన్నతాధికారులకు తెలియజేసినా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కడప జిల్లాలో పనిచేస్తున్న వీరిని కౌన్సిలింగ్కు పిలిచి మెరిట్ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలియజేశారన్నారు. ఇటువంటి తరుణంలో సీనియారిటీ ప్రాతిపదికన కౌన్సిలింగ్ నిర్వహించేలా చూడాలని కోరారు. ఈ విషయంగా అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనతో పాటు అవసరమైన న్యాయపరమైన చర్యలకు వెళ్లాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులతో పాటు బాధిత ఏఎన్ఎంలు పాల్గొన్నారు. గ్రేడ్ 3 ఏఎన్ఎం సెలక్షన్ జరిగినటువంటి సందర్భంలో కడప జిల్లాలో 850 మందిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత పర్మనెంట్ చేస్తామని చెప్పి 2 సంవత్సరాల తర్వాత గ్రేస్ మార్క్ కొన్ని వెయిటేజ్ మార్కులు ఇచ్చి వాళ్ళను గ్రేడ్ 3 ఏఎన్ఎం లిస్టులోకి చేర్చడం జరిగింది. కానీ తర్వాత క్రమంలో వీళ్లకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా కంటి వెలుగుకు సంబంధించినటువంటి సమస్య పైన వీళ్ళు 1వ తారీఖు ఇమ్మని చెప్పేసి అడిగితే 1 నెల తర్వాత కొంతమందికి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు కూడా వీళ్ళ సర్వీసులో 1 నెల జాయినింగ్లో కోల్పోవడం జరిగింది. అప్పటి నుండి కూడా వీళ్ళు అడిగేటువంటిది మమ్మల్ని 2 డిపార్ట్మెంట్లకు మిళితం చేశారు. ఒకటి పంచాయతీరాజు, 2 మెడికల్.
మేము ఇక్కడ పని చేస్తే అక్కడ చేయాలంటారు, అక్కడ పని చేస్తే ఇక్కడ చేయాలని చెప్పేసి ఏఎన్ఎంలను 2 డిపార్ట్మెంట్లలో వాడుకుంటూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పేసి అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి వీళ్ళను ఏఎన్ఎంలను అందరినీ మెడికల్ డిపార్ట్మెంట్లోనే విలీనం చేయాలి, పంచాయతీరాజుకు సంబంధం లేకుండా తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వము, అధికారులు వీళ్ళు ఎవరు కూడా వీళ్ళ సమస్యను పట్టించుకోకపోగా ఇప్పుడు మొన్న ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా ఉమ్మడి కడప జిల్లాలో 140 మందికి సంబంధించి కౌన్సిలింగ్కు పిలవడం జరిగింది. ఇందులో మెరిట్కి సంబంధించి మాత్రమే పిలుస్తూ ఉన్నామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. మెరిట్కి సంబంధించి తీసుకుంటే సీనియారిటీ ప్రకారం ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడేసి వాళ్ళ విధానం తప్పుపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి సీనియారిటీ ప్రకారమే కౌన్సిలింగ్ జరపాలి అని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి నిన్న కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయడం జరిగింది. కానీ అందుబాటులో కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, డిఆర్ఓ గారు కానీ ఎవరు లేకపోవడంతో తిరిగి ఈరోజు కౌన్సిలింగ్ జరిగేటువంటి డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ కాడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మేము చేసే డిమాండు ఈ కౌన్సిలింగ్ను రద్దు చేయాలి, తిరిగి సీనియారిటీ ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహించాలి, పంచాయతీరాజుకు సంబంధం లేకుండా మెడికల్ డిపార్ట్మెంట్లోనే ఏఎన్ఎంలందరినీ చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లు కాకుండా ఇదైతే న్యాయపరంగా అలాగే ఉద్యమపరంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. అప్పటికీ పూర్తిగా అధికారులు ఈ కౌన్సిలింగ్ను రద్దు చేసి సీనియారిటీ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించకపోతే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకునేదానికి కూడా ఏఐటీయూసీగా మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తాం. ఏఎన్ఎంస్ మేమందరము ఒకటే కోరుకుంటున్నాము, మమ్మల్ని అందరినీ ఎంపీహెచ్ ఫిమేల్గా అందరినీ చేయాలి, లేకపోతే మాకందరికీ సీనియారిటీ ప్రకారమైనా కూడా ఆ ప్రమోషన్స్ ఇవ్వమని కోరుకుంటున్నాము. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు తమ తీరును మార్చుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్ జగన్ సర్కార్ హయాంలో ఇంటింటికి రేషన్ సరుకులు అందగా నేడు చంద్రబాబు హయాంలో ఇంటింటికి మద్యం అందుతోందన్నారు. మొబైల్ వ్యాన్లు పెట్టి మద్యం అందించే చర్యలు చేపట్టడంపై మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 108, 104 వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం జరుగుతుందన్నారు. తమకు మంచి చేయాలని కూటమి సర్కారును అధికారంలోకి తీసుకొస్తే ఆయా పార్టీ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడడం జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలు విస్మరించగా రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. అలాగే తిరుపతికి చెందిన లక్ష్మిరెడ్డి అనే మహిళ పట్ల జనసేన నాయకుడు కిరణ్ రాయల్ తీరుపై తక్షణమే చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జయచంద్రారెడ్డి, దాసరి శివప్రసాద్, కార్పొరేటర్ షఫీ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మొన్నటి దినం 2 రోజుల క్రితం తిరుపతి పట్టణంలో లక్ష్మీరెడ్డి అనే ఓ మహిళ కిరణ్ రాయల్ పైన ఎటువంటి అభియోగాలు చేసిందో మీడియా మొత్తం కళ్ళ కట్టినట్టు చూపిస్తే, కూటమి ప్రభుత్వంలోని పవన్ కళ్యాణ్ మహిళలకు అన్యాయం జరిగితే, ఎక్కడైతే అన్యాయం జరిగితే నేను అక్కడ ఉంటాను అని చెప్పి ఎలక్షన్స్ ముందు 40,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు అని బహిరంగ సభల్లో గొంతెత్తి చాటి నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? లక్ష్మీరెడ్డి అనే మహిళ అన్యాయం జరిగింది, జనసేనకు సంబంధించి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి నాకు 1,20,00,000 రూపాయలు నా దగ్గర తీసుకొని, నా నగలు తీసుకొని నన్ను ఇబ్బందులకు గురి చేశారు, నా కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు కూలిపోయింది అతని వల్ల, అతని తరపున నాకు న్యాయం చేయండి అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్తో సహా వచ్చి ఆమె ఇది చేస్తే, కనీసం ఆమె తరపున జనసేన వీర మహిళలు కానీ, లేకపోతే ఆయనకు సంబంధించిన మంత్రివర్యులు కానీ, అతనికి సంబంధించిన తిరుపతికి సంబంధించిన జనసేనకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవ్వరే కానీ ఆ మహిళ దగ్గరికి వెళ్ళి పరామర్శించిన పాపాన పోలేదు. ఆ కూటమి ప్రభుత్వంలో కనీసం పోలీస్ స్టేషన్లకు పోయి ఆమె కంప్లైంట్ చేస్తే ఆమె కంప్లైంట్ను తీసుకున్న పాపాన అస్సలు పోలేదు. రాష్ట్ర ప్రజలకు మా ప్రభుత్వంలో ప్రతి ఇంటికి
వచ్చి రేషన్ ఇచ్చేటట్టుగా మేము వ్యాన్లు పెట్టి ముస్లింగా ఎక్కడికి స్టోర్ల దగ్గర రాలేరు, వాళ్లకు అందుబాటులో ఉండాలా అని చెప్పి మేము ప్రతి ఇంటి దగ్గరికి పంపించేట్టుగా మేము ఏర్పాటు చేసినాము. రేషన్ బియ్యం అందుబాటులో పెట్టాము. ఈ ప్రభుత్వంలో ఈ లిక్కర్ ప్రతి ఇంటికి చేరేట్టుగా ఈయన మొబైల్ వ్యాన్లు పెడుతున్నాడు. ఈ మొబైల్ వ్యాన్లు పెట్టడమే కాకుండా ప్రతి ఇంట్లో మద్యం ఉండేటట్టుగా ఇది చేస్తున్నాడు. మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమా? ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమా? 108 వాహనాలు తీసేసినాడు, 104 తీసేసినాడు, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాడు. ఈ మందు పెట్టి ప్రజలకు ఆరోగ్యాలు చెడగొట్టేదానికి తప్ప ప్రజల మంచిని కోరుకోవడం లేదు. ఈ ప్రభుత్వంలో ప్రజలు సుఖంగా ఉండేదానికి ఛాన్స్ లేకుండా ప్రతి ఇంటిలో మద్యం అందిస్తున్నాడు. మహిళలందరూ మొత్తుకుంటున్నారు, మా పూసల్లో మా వెళ్ళిపోతున్నాయి, మమ్మల్ని కొడుతున్నారు ఇళ్లల్లో, మద్యంకు డబ్బులు లేదని అని చెప్పి మహిళలు మొత్తుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ 10 రూపాయలు పెంచి 4 రూపాయలు షాపులకి ఇచ్చి 6 రూపాయలు నువ్వు తీసుకుంటున్నావు. ఆ రోజు ఏం చెప్పినావు అంటే నేను ప్రజలకు అందుబాటులో ఉంచుతాను మద్యం అని చెప్పినావు. అందుబాటులో ఇంటింటికి చేరుస్తున్నావు. మంచి ప్రభుత్వం మీది. 6 రూపాయలు మీ కమిషను, 4 రూపాయలు మీ మధ్యవర్తుల కమిషన్ పెట్టుకొని షాపులకు మద్యం అందించే ప్రోగ్రాం పెట్టినావు. కానీ ప్రజలకు మంచి చేయాలా, మీరు చెప్పిన హామీలను నెరవేర్చాలనేది చూడగల సీఎం గారు. వేంపల్లె చాగలమర్రి నేషనల్ హైవే 400కు భూములు ప్లాట్లు కోల్పోతున్న నిర్వాసితులతో కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. తమ భూములను వ్యవసాయ భూములుగా పరిగణించి తక్కువ మార్కెట్ రేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. ఇంటి జాగా విలువ ప్రకారం బహిరంగ మార్కెట్కు ఇంచుమించుగా ఉండేలా తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆస్తిని కాపాడుకుంటూ వచ్చామని ఇప్పుడు ప్రభుత్వం వచ్చే నష్టపరిహారం బహిరంగ మార్కెట్కు పొంతన లేకుండా ఉందన్నారు. గండికోట ముంపు గ్రామాలకు ఇచ్చిన పరిహారాన్ని తమకు కూడా ఇవ్వాలని ఖాదర్బాద్కు చెందిన మహబూబ్ బాషా తెలిపారు. నష్టపరిహారం తక్కువ రావడంతో పట్టాదారులు అధికారులను నిలదీశారు. చివరగా భూముల యజమానుల ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని జేసీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తహసీల్దార్ గంగయ్య వ్యాఖ్యల పట్ల పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు ఆయన తాను సమావేశం సజావుగా సాగాలని, కావలసిన నెమ్మదిగా అడగాలని అన్న మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే మన్నించాలని తెలిపారు. తన వ్యాఖ్యలు ఏ దురుద్దేశంతోనూ ఎవరినో కించపరిచేలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. భూములు, స్థలాలు, రహదారి కోసం ఇస్తున్న యజమానుల పట్ల తనకెంతో గౌరవం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ గంగయ్య, డిప్యూటీ తహసీల్దార్ సాయినాథ్ రెడ్డితో పాటు ఇతర అధికారులు, రైతులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు. వాళ్ళు పోగొట్టున్నారు, మేము కూడా పోగొట్టుకుంటున్నాం మేడం. కానీ మాకు మాత్రము కాంపెన్సేషన్, అక్కడ పోవడం మాత్రము రీహాబిలిటేషన్ ప్లస్ కాంపెన్సేషన్ ప్లస్ మళ్ళీ ల్యాండ్ హౌస్ మళ్ళీ ఏమన్నా ఉంటే ఇండస్ట్రీలో వచ్చి జాబ్స్ సార్. కానీ మా బాధ ఏంటంటే సార్, ఆడ ల్యాండ్ పోతుంది, వాళ్ళకేమో అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి వర్తింపబడుతున్నాయి. మాకు ల్యాండ్ పోతుంది కానీ మాకు ఏమి లేదు. మాకు జస్ట్ మీ స్థలం మేము తీసుకుంటున్నాము, మీకు ఇచ్చిస్తాము. ఆ రిజిస్టర్ లో మేము ఎంతో ఆ రోజు ప్రకారము రిజిస్టర్ చేసుకుంటాం మేడం. దానికి 100% సొల్యూషన్ యాడ్ చేస్తున్నారు. దానికి రూరల్ కాబట్టి 1.2% మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ యూజ్ చేసి దాని ప్రకారం మాకు ఇస్తున్నారు. కానీ మాకు హౌస్ పోతుంది మేడం, హౌస్ పోతుంది, ల్యాండ్ పోతుంది, అన్ని పోతున్నాయి. మాకు 3 పిల్లలు ఉన్నారు, నేను యాడికి పోవాలి మేడం? కనీసం మాకు ల్యాండ్ కానీ ఇప్పుడు మాకు దగ్గర ఒక 600 స్క్వేర్ ఫీట్ హౌస్ పెడుతుంది, మేము యాడికి వెళ్ళాలి మేడం? ఇప్పుడు మీరే చెప్పండి, మీరే న్యాయంగా ఆలోచించండి. అక్కడ ముంపు గ్రామాలకు ఊళ్ళే కట్టిస్తున్నారు, ఈడ కనీసం 4 సెంట్లు 5 సెంట్లు మేము పథకాలు అడగడం లేదు మేడం. మా ల్యాండ్ పోతుంది, మాకు న్యాయం చేయండి అంటున్నాం మేడం. మీరు ఛార్జ్ తీసుకున్న ఫస్ట్ వీక్ లో నుంచి మేము ఇప్పటికి మీకు 10 సార్లు అర్జీలు ఇచ్చాం మేడం. మా ఫేస్ మీకు గుర్తున్నాయో లేదో తెలియదు మేడం. మీకు చాలా సార్లు ఇచ్చాం మేడం. లాస్ట్ చేసి 3 జేసీలు కూడా అందరినీ కలిసి జాయింట్ కలెక్టర్ కలిసి అందరినీ రిక్వెస్ట్ ఇచ్చాం మేడం. కానీ మా సమస్య, మా బాధ ఎవరు అర్థం చేసుకోలేకున్నారు. మా బాధ ఏంటంటే మేడం ఒకటే మేడం, మేము డెవలప్మెంట్ కి అడ్డుపడడం లేదు. మాకు ఏ విధంగా అయితే ముంపు గ్రామాలకు కానీ రీహాబిలిటేషన్ పథకాలు కానీ మేడం, డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ వాళ్ళకైతే ఏ విధంగా కాంపెన్సేషన్ ఇస్తున్నారు ఒకసారి ఈ విధంగా ఆలోచించి మాకు కాంపెన్సేషన్ ప్లస్ రీహాబిలిటేషన్ ప్లస్ మాకు ఇల్లు స్థలము
ఎంత పోతుంది ఆమె ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాం సార్ మేడం. మేము ఎప్పుడో 2010లో ఉన్నాము. అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు 1,50,000. అప్పుడున్న రేట్ ప్రకారమే ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు. మా స్థలం ఎట్లా ఇవ్వాలి మేము? ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు ఎప్పుడున్న పెట్రోల్ ఖర్చు లేదు. మీరు ఎందుకు పెంచరు ఆ విధంగా? గవర్నమెంటే కదా అది కూడా డిసైడ్ చేసేది, ట్యాక్స్ వేసుకొని. ఇప్పుడు మా స్థలాలు చీప్ గా ఎందుకు పోతున్నాయి అది చెప్పండి బాబు. 2,50,000 చెప్తున్నాము, మాకు ఇంత ఇవ్వండి అని అడగండి అని. పప్పులు పిల్లల కాదు నేనా సమస్యది కాదు, మాకు ఇంత ఇవ్వండి సార్ అని అడగండి. దినాతి దినంగా అమ్మా అడగవయ్యా, ఏదో చెప్పకుండా మాకేమన్నా కొంత పెంచి ఇవ్వండి అమ్మా అని అడగాలి. మీరు చెప్పండి, అంత తక్కువ చెప్తే మేము ఎంత పెంచితే ఒక 10,000 20,000 యాడ్ చేస్తాం. యాక్ట్ ప్రకారం ఎంత వాల్యూ క్యాల్కులేట్ అయ్యి వస్తుంది అని చెప్పాము. ఓకేనా, మేము ఇది ఫిక్స్ చేసాము చెప్పలేదు. మనం యాక్ట్ ప్రకారం ఎలా క్యాల్కులేట్ చేస్తామో అప్పటికి చెప్పాము. ఇంత వాల్యూ వచ్చింది చెప్పాను. ఇప్పుడు మీ ప్రకారం మీకు ఏ సమస్య ఉన్నాయి, ఎంత వాల్యూ ఓపెన్ మార్కెట్ లో నడుస్తుంది, ఎంత రిజిస్ట్రేషన్ అవుతుంది, అది మీరు చెప్తే మనం నోట్ చేసి దీనికంటే ఎక్కువ పెంచడానికి ఉంటుంది. మనం వాల్యూ పెంచాలి కూడా, ఊరికే పెంచలేము. మీరు చెప్పిన 10 crores పెట్టి పంపిస్తే కూడా యాక్సెప్ట్ చేయరు. మనం ప్రతి ఒక్క డబ్బులు ఏదైతే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడానికి జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. యాక్ట్ ఒకటి చట్టం ఉంది, దాని ప్రకారం ఇంత వచ్చింది. కానీ ఓపెన్ మార్కెట్ లో అయితే మనం ఒప్పుకుంటున్నాం కొద్దిగా రేట్ తక్కువ ఉంది. అందుకే మీ అందరిలో ఒకసారి సమావేశం పెట్టి ఎంత రేట్ మీకు మీరు కూడా ఒప్పుకొని మనకి ల్యాండ్ ఇచ్చేస్తారు. దానికోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. పోలతల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉపాధి పొందుతున్న తమ పట్ల దౌర్జన్యకరంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదని బాధితుడు హరికృష్ణ తెలిపారు. పోలతలలో తన దుకాణాన్ని తొలగింపు చర్యలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అక్కడ తాను ఏ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నానని తెలిపారు. ఇటీవల పూజా సామాగ్రి కొనుగోలుకు సంబంధించిన టెండర్లు వేశారని, అందులో తనను పాల్గొనకుండా అక్కడి అధికారి అడ్డు తగిలారని అన్నారు. అలాగే కొన్నేళ్లుగా తాను నిర్వహిస్తున్న షాపును తొలగించడం కోసం ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు. దళితుడన్న కారణంగానే తన పట్ల అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పుణ్యక్షేత్రం ప్రాంగణంలో ఇతరులు నిబంధనలకు విరుద్ధంగా పలు షాపులు నిర్వహిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన తెలిపారు. కేవలం దళితులపైనే కక్ష కట్టి అక్కడ ఉండకుండా చేయడం కోసం ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకొని ఆలయ పవిత్రతను కాపాడాలని ఆయన కోరారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తనకు తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అది పెళ్లిమారి మండలం గంగనపల్ల ఎస్సీ కాలనీ హరిజను. నేను 1989 నుంచి ఇక్కడ చిన్న కొట్టు పెట్టుకొని దీని గుండా నేను బతుకుతూ ఉన్నాను. అప్పుడు సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాను. 4 సంవత్సరాల నుండి కంటిన్యూగా చేసుకుంటాను. ఏదో నా జీవనం పోషించుకుంటా బాగున్నా. ఇప్పుడు నన్ను ఈ షాపు పెరిగేయాలని చాలా ఒత్తిడి ఎక్కువ ఉంది. దీని ఒత్తిడి వలన నాకు 4 కూతుళ్ళు, 1 కుమారుడు. దీని గుండా నేను బతుకుతా ఉండా. నాకు చాలా అన్యాయం చేస్తాను. చూడు, ఏరియా కానీ మరమ్మతులు నన్ను చేయనీలే. మట్టి నాకు అంగడి ముందు మీరు చూడు, కన్నారా చూడండి ఎట్టిడిచినారు. అంగడి గడ్డం చూడండి సార్. మీరు దయవించి నాకు ఇక్కడ ఉండేటట్టుగా నన్ను అంగడి దొబ్బాలని చూస్తున్నారు. దయవించి మీరు ఎమ్మెల్యే గారితో, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మీరు సహరించి నేను దళితుని కాబట్టి నాకు న్యాయం చేయమని ఖచ్చితంగా నన్ను ఈ మనుమతులను చేపించి నేను అందరమాది స్వెటర్లు వేసుకొని ఉండాలని, జీవనం పోషించాలని, దేవునికి ఏమన్నా కానీ నా అపకీర్తి తెచ్చే నన్ను బయటికి తోసేయండి, వెళ్ళిపోతాను నేను. అట్ట కూడా టెన్నర్ పిలిచాను ఒకసారి పోయినా నేను డబ్బులు తీసుకొని కట్టాలని. మా కృష్ణాకి ఈవో సార్ గారు ఏమన్నారంటే, అయ్యా నువ్వు డబ్బులు కట్టినా నీకు ఇయ్యం పాట, కట్టకపోయినా ఇయ్యం, ఎవరితోనా కట్టించినా నీకు ఇయ్యం పాట, బయటికి పో అని నేను తోసాను. చెప్పండి, తోసా పాటకు పిలిచినాక తోసాను బయటికి చెప్పండి సార్. నాకు ఏమీ లేదు, నా షాపు అందరి నాకు కంటిన్యూ ఉండాలా, నేను ఉండి చేసుకోవాలా. మెయిన్ పాయింట్ నాకు ఇది
ఒక షాపు ఇది నాది, ఇంకోటి మా కూతురిది ఒకటి ఉంది, 2 షాపులు అంటున్నారు వాళ్ళు. ఒక ముస్లిమ్స్కి అబ్బాయికి 5 షాపులు ఉన్నాయి. 5 షాపులు కంటిన్యూ జరుగుతున్నాయి. ఈ రోజు వచ్చి మొత్తం అంతా అన్ని మూతేసి అన్ని లోపల ఎగబెట్టేసినారు అతని. చూడండి పోయి చూపించపండి అన్ని రూములు. 5 షాపులు ముస్లిమ్స్ అబ్బాయికే. మాకు హిందూ దేవస్థానంలో మాకు హిందువులకు లేకుండా ముస్లిమ్స్కి ఎందుకు ఇస్తున్నారు ఇన్ని షాపులు? అంటే మేము ఉండకూడదా? దీని గుండానే నేను బాగా ఉండేదండి. నా పిల్లలు 4 ఆడపిల్లలు, ఒక కుమారుడు. ఇది నాకు లేకుండా చేయాలని చాలా పట్టుదల పట్టినారు. ఒక షాపు చూపించన్నారు, అదంతా ఏం లేదు. అక్కడ ఎన్నో ఒకసారి పెట్టుకున్నా వాళ్ళు పెడితే వాళ్ళ నేను కొట్టాలా? అన్యాయం కాదా నాకైనా? కానీ ఉండేదాన్ని తీసేసి ఒకసారి తీయాలంటే ఇది అడ్డం అంటున్నారు. చూడండి, మీరే చూడండి, అడ్డమేమో చెప్పండి మీరు. నాకు న్యాయం చేయాలి ఖచ్చితంగా. ఈరోజు కడప జిల్లా పెళ్లిమారి మండలం గంగనపల్లె పంచాయతీలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన కొలతల పుణ్యక్షేత్రంలో గురించి నేను ఒక ఎస్సీ మాదిగ కులంకు సంబంధించిన వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఆ విషయాన్ని మేము స్పందించినప్పుడు ఈరోజు ఉదయం విషయం తెలుసుకొని మేము వారితో మాట్లాడినప్పుడు మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, నేను ఒక ఎస్సీ మాదిగ కులస్తున్నైనందువలన నా అంగడిని తీసేస్తున్నారు అని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని నేను ఈఓ గారికి ఫోన్ చేసి మాట్లాడితే వివరణ కోసము ఆయన చెప్పిన మాట అంటే తేరు తిరగడానికి ఇబ్బందిగా ఉంది, లేక అన్నదాన సత్రానికి కూడా ఇబ్బందిగా ఉందని ఆయన చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం అని ఈ పొలతల పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వివాదాన్ని కనుక్కోవడానికి నేను వచ్చాను. చూస్తే ఇక్కడ అన్నదాన సత్రానికి మస్తు ప్లేస్ చాలా ఉంది. ఆల్రెడీ విజువల్ చూస్తారు, చాలా స్థలం ఉంది. దాదాపు 500 మంది కూర్చొని తినచ్చు భోజనము. ఇది ఇంకా ఓపెనింగ్ కూడా కాలేదు. ఇటు సైడు తీర్చడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ కేవలం ఇది ఒక కక్ష సాధింపుగా ఇతని అంగడి తీసేయాలని చెప్పేసి దురుద్దేశంతో చేస్తున్న ఆలయ ఈఓ గారు కేవలం ఇతను నిరుపేద వ్యక్తి, కూలి చేసి బతికే వ్యక్తి కాబట్టి అతని ఈ అంగడే జీవనాధారంగా ఉన్నాడు. వచ్చే రాబడితోనే జీవిస్తున్న వ్యక్తి. తక్షణం ఈ అంగడిని ఈఓ గారు ఎండోమెంట్ అధికారులు స్పందించి ఇతని అంగడి తీసేయకుండా ఇతను న్యాయం చేయాలని ఏపీ బహుజన సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ పొరపాటుతో ఈ అంగడిని వెలగిస్తే కడి తీసే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దళిత సంఘాలన్నింటినీ ఏకీభవించి దీనికి పోరాటం చేస్తాం. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పేర్కొన్నారు. ఈరోజు వేంపల్లె మండలంలోని ముసల్రెడ్డిగారిపల్లెలో రైతులు నూతనంగా నిర్మించిన మినీ గోకులం షెడ్లను మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేసేందు దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచించి ఉపాధి హామీ పథకం కింద గోకులం షెడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. విడతల వారీగా అర్హులైన వారందరికీ గోకులం షెడ్లను అధికారులు మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు. పశు సంపద కోసం 1/2 ఎకరాల్లో గడ్డి పెంచుకునేందుకు రైతులకు ప్రభుత్వం విత్తనాలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. గడ్డిని పెంచుకునేందుకు ప్రభుత్వం ఖర్చు కూడా రైతులకు ఇస్తుందని తెలిపారు. రైతుల పట్ల నిబద్ధతతో కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వేంపల్లెలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ను కూడా త్వరలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేత ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే టీటీడీ కళ్యాణ మండపాన్ని కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ సునీత రాజీలేని పోరాటం చేస్తుందని, కేసులో సునీత విజయం సాధిస్తుందని బీటెక్ రవి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుళాయమ్మ, జిల్లా కార్యదర్శి జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లెల్లో అంతా కూడా అగ్రికల్చర్ అంటే వ్యవసాయం మీదనే కాకుండా అంతా కూడా పశు సంపదన, తర్వాత పాల ఉత్పత్తుల మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్క రైతును, ప్రతి ఒక్కరిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి ఏదన్నా షెడ్డు, దానికి కావాల్సిన స్ట్రక్చర్ అంతా నిర్మాణం చేసేదానికి ఉపాధి హామీ పథకంలో భాగంగా అంతా కూడా గోకులాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో
మొదటి విడతగా కొన్ని, తర్వాత విడతగా కొన్ని, ఇలా స్టెప్ బై స్టెప్ ఒక 5-6 నెలలలోపు ఎవరికి కావాల్సిన వాళ్ళకి అందరికీ కూడా సర్దుబాటు చేసే విధంగా తర్వాత కూటమి ప్రభుత్వం అయితేనేమి, ఆ శాఖకు సంబంధించిన డిప్యూటీ చైర్మన్ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చాలా ప్లాన్డ్గా చేసి, తర్వాత బిల్లులు కూడా ముందు చెప్పిన ప్రకారం అయితే ప్రతి బుధవారం కూడా తర్వాత వీటికి బిల్ వేసే పరిస్థితి ఉంది. ఏదో కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇప్పుడు 3-4 వీక్స్ అయింది రాలేదు. ఈ బిల్స్ కూడా తొందరగా వస్తాయి. దాంట్లో కూడా 2,30,000 రూపాయలు ఈ షెడ్డు కేటాయించడం జరిగింది. దాంట్లో 10% వచ్చేసి అక్కడ ఉండే రైతు కాంట్రిబ్యూషన్గా పెట్టి మిగతా అంతా కూడా బిల్ రూపంలో వస్తుంది. వీటికి తోడు అంటే పశు సంపద దీనికే కాకుండా మీరు ఏదన్నా 10 సెంట్ల నుంచి అర్ధ ఎకరా వరకు ఏదన్నా కానీ గడ్డి పెంచుకునే దానికి మార్గం ఉంటే ఆ గడ్డికి అయ్యే విత్తనాల ఖర్చు, ఆ తర్వాత గడ్డిని పోషించేదానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించి ఎంతమందికి వీలైతే అంతమందికి కూడా 1/2 ఎకరా లోపు అందరికీ కూడా అంటే అర్ధ ఎకరా వరకు గడ్డి పెంచుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళు కొందరు తక్కువ ఏదైనా పశు సంపద ఉంటే వాళ్ళు 1/2 ఎకరా గడ్డి పెంచుకొని మిగతా వాళ్ళకి అమ్ముకునే పరిస్థితి కూడా ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కాబట్టి రైతుల పట్ల కానీ వీటి పట్ల కానీ చాలా నిబద్ధతగా వీళ్ళకి ఏది చేస్తే వాళ్ళు ఆర్థికంగా అక్కడే ఉండి బలోపేతమవుతారో ఆ దిశగా కూటమి ప్రభుత్వం అంతా ఆలోచన చేసి చేస్తుంది. ఎవరు కూడా మాకు ఇప్పుడు రాలేదు అని ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రతి నెల కంటిన్యూస్ స్కీమ్ ఇది. ప్రతి నెల కూడా మండలానికి సంబంధించి 30 నుంచి 50 ఇస్తా పోతాం. ఒక 5-6 నెలలకు కావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఈ స్కీము అప్లికబుల్ అయ్యేలా కూడా మేము శ్రద్ధ తీసుకుంటామని చెప్పి ప్రొద్దుటూరు పట్టణంలోని శివాలయంలో ఈ నెల 19వ తేదీన నిర్వహించే 23వ శివ దీపోత్సవం కోసం పట్టణంలోని శివస్వాములు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రసిద్ధ రామేశ్వరంలోని ముక్తు రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి శివదీక్ష స్వాములు ఈ భిక్షాటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లే ఈసారి కూడా శివ దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు సహకరిస్తున్నారని, వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. దాతలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉంటాయని శివదీక్ష స్వాములు ఈ సందర్భంగా తెలిపారు. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బులను అన్నదాన కార్యక్రమం, హోమాలకు ఉపయోగిస్తామని పేర్కొన్నారు. అలాగే తాము నిర్వహించే శివ దీపోత్సవం, శివదీక్ష పూజలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని వారు కోరారు. స్వామివారి పూజా కార్యక్రమాలకు సంవత్సరం అనగా బుధవారం స్వామివారి మన ప్రొద్దుటూరు నడిగడ్డిన ఉన్నటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం నుండి మేము ప్రతి సంవత్సరము ఇప్పటికీ 23 సంవత్సరం అయింది, వారికోసం అయింది ఈ శివ దీపోత్సవం చేయబట్టి ప్రతి సంవత్సరము రామేశ్వరం నుండి గాంధీ రోడ్డు మీదుగా అటు విజయకుమార్ గారి మీదుగా భిక్షాటన చేస్తూ స్వామివారి దీపోత్సవం విజయవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము పౌర్ణమి బాగుంది కనుక ఇక్కడి నుంచి రామేశ్వరం నుంచి భిక్షాటకు బయలుదేరినాము శివాలయం వరకు. ఇది 23వ వార్షికోత్సవము. ఈ నెల 19వ తారీఖు అనగా బుధవారము శివ దీపోత్సవం ఉన్నది. ఉదయము హోమము, అభిషేకాలు శివునికి అన్నీ ఉన్నాయి. తదుపరి కార్యక్రమం మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం జరుగును భక్తులందరికీ. సాయంత్రము మన గ్రామోత్సవం జరుగును. మన శివాలయం నుండి వెదుల బజారు మీదుగా అమ్మవారి శాల పప్పులు బట్టి మీదుగా శివాలయం వరకు అమ్మవారి గ్రామోత్సవం ఊరేగింపు జరగవలను. మనము ఈ భిక్షాటన అనేది మనము శివసాంబులంతా కలిసి శివ దీపోత్సవము జరుగుటకు భిక్షాటన చేస్తున్నాము. శివమాల ధరించినందువలన మేము శివునికి వరకు మేము ఇష్టమైనది కాబట్టి ఈ భిక్షాటన అనేది దానికోసమే మేము ఈ శివ దీక్షలో భాగంగా ఈ భిక్షాటన చేయడం జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడప కార్పొరేషన్లోని అవినీతిని వెలికి తీస్తుంటే విమర్శించడం తగదు.
వైసీపీ నేతల తీరుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం. పోలతల ఆలయం వద్ద ఉపాధి పొందుతున్న తమ పట్ల దౌర్జన్యకరంగా వ్యవహరించడం తగదు, తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు హరికృష్ణ వినతి. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మినీ గోకులం షెడ్ల ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.